ముంబై నుంచి కోల్కతా వెళ్తున్న ఇండిగో విమానం 6C138లో ఓ ప్రయాణికుడు మరో ప్రయాణికుడిపై భౌతిక దాడికి పాల్పడిన ఘటన సంచలనం సృష్టించింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారగా చెంపదెబ్బతిన్న ప్రయాణికుడు అదృశ్యమైనట్లు తెలిసింది. బాధితుడు అస్సాంలోని కాచార్ జిల్లాకు చెందిన హుస్సేన్ అహ్మద్ మజుందార్గా అతడి కుటుంబం గుర్తించింది. హుస్సేన్ ముంబైలో ఓ జిమ్లో పనిచేస్తున్నాడని, ఇంటికి తిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగిందని తెలిపారు. అతడు కోల్కతా నుంచి సిల్చార్కు కనెక్టింగ్ ఫ్లైట్ తీసుకోవాల్సి ఉండగా ఆ విమానంలో కనిపించలేదని, అతడి ఫోన్ స్విచ్ ఆఫ్గా ఉందని కుటుంబం ఆందోళన వ్యక్తం చేసింది. ఈ ఘటన ఆగస్టు 1, 2025న ముంబై నుంచి కోల్కతా వెళ్తున్న ఇండిగో విమానంలో చోటు చేసుకుంది. హుస్సేన్కు పానిక్ అటాక్ వచ్చినట్లు తెలుస్తోంది. అతడు విమానంలో గోల చేస్తూ దిగిపోవాలని అడుగుతుండగా క్యాబిన్ క్రూ సహాయం చేస్తున్నారు. ఈ క్రమంలో ఓ ప్రయాణికుడు అతడి చెంపపై బలంగా కొట్టాడు. వీడియోలో బాధితుడు ఏడుస్తూ కనిపించగా క్యాబిన్ క్రూ అలా చేయవద్దని నిందితుడిని హెచ్చరించారు. ఇతర ప్రయాణికులు నిందితుడిని ప్రశ్నిస్తూ ఎందుకు కొట్టావ్, నీకు సమస్యుంటే చేయి చేసుకుంటావా అని నిలదీశారు. నిందితుడు తనకు సమస్య ఏర్పడిందని సమాధానమిచ్చాడు. విమానం కోల్కతా ఎయిర్పోర్ట్లో దిగిన వెంటనే నిందితుడిని కేంద్ర పారిశ్రామిక భద్రతా దళానికి అప్పగించారు. తమ విమానంలో జరిగిన భౌతిక దాడి గురించి తెలిసిందని, ఇటువంటి అసభ్యకరమైన ప్రవర్తన అస్సలు ఆమోదయోగ్యం కాదని ఇండిగో విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది. ప్రయాణికులు, సిబ్బంది భద్రత, గౌరవాన్ని తగ్గించే ఇలాంటి చర్యలను కంపెనీ ఖండిస్తుందని, నిందితుడిని భద్రతా సిబ్బందికి అప్పగించామని తెలిపింది. నిబంధనల ప్రకారం సంబంధిత ఏజెన్సీలకు సమాచారం ఇచ్చామని పేర్కొంది. అయితే బాధితుడైన హుస్సేన్ గురించి ఎలాంటి సమాచారం ప్రకటనలో లేదు. హుస్సేన్ కుటుంబం వివరాల ప్రకారం అతడు సిల్చార్ ఎయిర్పోర్ట్లో దిగాల్సి ఉండగా అక్కడికి చేరుకోలేదు. అతడి తండ్రి అబ్దుల్ మన్నన్ మజుందార్ క్యాన్సర్తో బాధపడుతూ తన కుమారుడి ఆచూకీ కోసం ఆందోళన చెందుతున్నారు. తాము సిల్చార్ ఎయిర్పోర్ట్లో ఎదురు చూశామని, కానీ హుస్సేన్ రాలేదని తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు. తన ఫోన్ స్విచ్ ఆఫ్గా ఉందని తెలిపాడు. వైరల్ వీడియో ద్వారా ఈ ఘటన గురించి తెలిసిందని, దీంతో వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్, CISF అధికారులకు ఫిర్యాదు చేశామన్నారు. కానీ ఇప్పటివరకు ఎలాంటి సమాచారం లభించలేదని వాపోయారు. ఈ ఘటన విమాన భద్రత గురించి తీవ్ర చర్చకు దారితీసింది. నిందితుడిపై చర్యలు కొనసాగుతున్నప్పటికీ హుస్సేన్ ఆచూకీ గురించి అధికారులు స్పష్టత ఇవ్వాలని కుటుంబం డిమాండ్ చేస్తోంది.